కాకినాడ తాళ్లరేవు బైపాస్లో నడుపుతున్న సత్యశ్రీ వాటర్ ప్లాంట్లో జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ వాటర్ ప్లాంట్పై జిల్లా కలెక్టర్ ద్వారా ఫిర్యాదు అందిందన్నారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి బి శ్రీనివాస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ సమీపంలో ఉన్నటువంటి సత్యశ్రీ వాటర్ ప్లాంట్ మీద బిఏఎస్ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసి అమ్ముతున్నారనేది వ్రాతపూర్వకంగా నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ద్వారా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ సంబంధిత రెవెన్యూ అధికారులు మరియు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని సత్యసాయి వాటర్ ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేస్తే అతన్ని ఎంక్వైరీ చేస్తే బిఏఎస్ సర్టిఫికేట్ లేదు, అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ లేదు, అదేవిధంగా పంచాయతీ పర్మిషన్ లేదు. ఏ పర్మిషన్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రొహిబిషన్ రిస్ట్రిక్షన్ ఆన్ సేల్ 2.3.14లో 17 బేస్ చేసుకొని బిఏ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్లు తయారు చేసి అమ్మటం నిషేధం. కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఆ స్టాక్ని సీజ్ చేసి సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి పంపించి బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఏ లేబుల్స్ వాడుతున్నారు ఇప్పుడు? ఈ లేబుల్స్ తెలంగాణ అడ్రస్తో లేబుల్స్ తయారు చేసి లీటర్ బాటిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. అవి కూడా ఒక క్రిమినల్ కేసు అవుతుంది. అట్లా విధంగా ఈ అడ్రస్తో ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. కాబట్టి ఇది వైలేషన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి స్టాక్ని కూడా సీజ్ చేస్తున్నాం. శాంపిల్స్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. బేసింగ్ ఆన్ రిపోర్ట్ చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులకి ఈ స్టాక్లను దీని మీద తగు చర్యలు తీసుకునే నిమిత్తం వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.